చెయ్యి పని మళ్ళీ టైప్ భుజాన్ని కంట్రోల్ చేస్తుంది ఇది చూడండి సార్, ఇది కూడా చేస్తారు. బోన్ క్యాన్సర్ ఎప్పుడు పోయింది? 9 years అవుతుంది సార్. 9 years నుంచి ఎన్నిసార్లు వచ్చి చేస్తున్నారు? ఇప్పటికి 10 times అవుతుంది. టైమ్స్ చేస్తున్నారు. మామూలుగా అయితే 2 సంవత్సరాలకు ఒకసారి కదా, ఎందుకు 10 సార్లు చేసిస్తున్నావు? అంటే నార్మల్గా కింద ఓన్లీ పాదం మాత్రమే వెనకాల వచ్చాను. నార్మల్ కాడ అయితే 2 times. లేదు అంటే నువ్వు డబ్బులు ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది, డిగ్రీ. నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పి నలుగురికి బ్రేక్ఫాస్ట్ ఇస్తే పెద్ద బ్యానర్ ఐటమ్స్ వస్తాయి, సరిపోతుంది. బట్ ఈ కుగ్రామానికి వచ్చి ఎంతమంది దివ్యాంగుల్ని ఈరోజు దివ్యాంగుల దినం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెయిటింగ్ టు మీట్ జగదీష్ గారు, అట్లనే కిషోర్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రాము కిషోర్ గారితో జగదీష్ గారితో కంటిన్యూ కావాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ అంకుల్ నేమ్ 2 నిమిషాలు సార్. యువర్ వర్డ్స్ ఆర్ వాల్యుబుల్ బికాజ్ మీ యొక్క ఇంత వయసులో కూడా మీరు రావాలి, ఇక్కడ చూడాలి అనుకోవడమే గొప్పది. తమ నామధేయం ప్రకాష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకు విచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. జనరల్గా ఇటువంటి కార్యక్రమాలు రేర్గా జరుగుతుంటాయి. అందులో ఇటువంటి కార్యక్రమాల్లో స్పాన్సర్స్ చాలా ముందుకొచ్చి మీలాంటి వాళ్ళందరినీ ఆదరించి ఒక మంచి దృక్పథం, మీలో ఒక మంచి నైపుణ్యం కల్పించి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ మన జగదీష్ సార్ చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి తలపెట్టిన వాళ్ళు, చేయాలని కుతూహలం ఉన్నవాళ్ళు చాలామంది తక్కువ మంది ఉంటారు జనరల్గా. ఆల్రెడీ ఈ విషయాన్ని ఇంత మునుపు జగదీష్ గారు మాట్లాడిందే, పబ్లిక్లో ఎలా ఉంటారో అని చెప్పి. సో ముఖ్యంగా కిషోర్ గారు నాకు బాగా క్లోజు, స్నేహితులు, బంధుత్వలాగా ఉన్నాము. సో అందువల్ల ఇతను ఏంటంటే ఇప్పుడు కూడా ఈరోజు ఇదే కాదు, చాలా